నక్క టెక్కు. రామన్నపాలెంలో ఒక ఇంట అరుగుపైన రంగన్న అనే 3వ తరగతి పిల్లవాడొకడు తెలుగు పాఠం పుస్తకం తీసి చదువుకుంటూ ఉన్నాడు. వాడు చదువుతున్నది నక్క మీద పాఠం. నక్క జిత్తులు మారి జంతువు అని వాడు గట్టిగా చదివేసరికి అక్కడ దగ్గరగా ఉన్న పొలంలోంచి పోతున్న ఒక నక్కకి ఆ వాక్యం వినపడింది. తన తెలివితేటలు పుస్తకాల్లో కూడా ఎక్కిపోయాయని తెలిసి నక్క ఒక్కమారుగా ఉబ్బి తబ్బిపోయింది. ఆ పక్కనే అటునుంచి ఇటు ఇటునుంచి అటు వంకర టింకరగా నడుస్తూ ఉన్న ఒక పీత నక్కను చూసి, ఏమిటి బావా విశేషం, మంచి హుషారుగా ఉన్నావే అని అడిగింది. ఇంతకన్నా ఏం విశేషం కావాలి పీత, ఆ అరుగు మీద కూర్చొని చదువుతూ ఉన్న కుర్రవాడి పాఠం వినపట్టం లేదా నీకు? నేను తెలివైన జంతువునని మనుషులు కూడా తమ పుస్తకాల్లో రాసేసి మెచ్చుకుంటున్నారు అని నక్క ఒక్క మాట గర్వంగా తోక రుడించింది. నేను మర్యాదగా బావా అని పిలిస్తే నన్ను నక్క పీత అని పిలుస్తోంది. మనుషులు మెచ్చుకుంటున్నారని దీనికి ఎంత గర్వంగా ఉంది, దీని పొగరు అంచాలి అనుకుంది పీత. ఇలా అనుకోని పీత, అది సరేగాని బావగారు, జిత్తులు మారి అంటే మోసకారి అని అర్థం కదా, ఇది మెచ్చుకోవడం ఎలా అవుతుంది అంది. ఇది వినేసరికి నక్క కోపం వచ్చి, పీత నీకెంత అసూయ, లేని అర్థాలు తీసి మెప్పును దెప్పుగా మార్చేసి చెప్తున్నావే అంది. పీత చిరునవ్వుతో, బావా నువ్వు తెలివైన వాడివే కావచ్చు, కానీ నీకంటే తెలివైన వాళ్ళు కూడా ఉండొచ్చు అంది. నక్క కోపం ఎక్కువై, ఏమిటి నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారా అంది. లేకేమి మేమే అన్నది పీత. ఏమిటి తిన్నగా సూటిగా నడవటమే చేతకాక అడ్డదిడ్డంగా నడిచే పీతలు నక్కల కన్నా తెలివైనవా అంది నక్క. అని చేస్తున్న నవ్వుతో పీత, బావా మేము గనక సూటిగా నడిచిపోతే మాతో సమంగా ఏ జంతువు రాగలదు అని చమత్కారంగా సమర్థించుకుంది. ఈ కబుర్లకేం లేవోయ్ అంది నక్క. కబుర్లు కావు, కావలిస్తే పందెం వేయి, నువ్వు మనలో ఎవరెక్కువ వేగంగా వెళ్ళగలరో తెలిసిపోతుంది అన్నది పీత. పీత ఇంత ధైర్యంగా చెప్పేసరికి నక్కకి ఆశ్చర్యం వేసి, సరే అయితే మనం ఇద్దరం ఆ పొలంలో ఈ గట్టు నుంచి ఆ గట్టు దాకా పరిగెత్తుదాం, నీ పస తేలిపోతుంది అంది. సరే అని ఒప్పుకుంది పీత. పీత నక్క పొలం మొదటి గట్టు వద్దకు పోయాయి. సరిగ్గా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు నిలబడాలి అంది నక్క. అలా కాదు, నీకంటే నేను ఎక్కువ వేగం కలదాన్ని గనుక నేను కాస్త వెనకరున్నా పర్వాలేదు అంటూ పీత నక్క వెనకాల నిల్చుంది. మన ఇద్దరిలో ఎవరు పందెం గెలిచింది చెప్పటానికి మధ్యవర్తి ఎవరైనా ఉండవద్దా అంది నక్క. ఆ సమయానికి కాకమ్మ అలా పోతూ కనపడేసరికి పీత దాన్ని ఆపి, కాకమ్మక్క ఒక్క క్షణం అవతల గట్టు మీద ఆగి మా కోసం ఎదురు చూద్దు, మాలో అక్కడికి ఎవరు ముందు చేరుకున్నది చెప్పి వెళ్దూగాని అని వేడుకుంది. కాకమ్మ సరే అని ఎదురుగట్టు పైన వాలింది. నక్క 1 2 3 అని పరుగు పుచ్చుకుంది. పీత మాత్రం పరిగెత్తలేదు. అది చేసిందల్లా నక్క 3 అనేసరికి ఒక్క ఎగురు ఎగిరి తన డెక్కలతో నక్క కుచ్చుతోక కొసను కరిచి పట్టుకుంది. నక్క అవతలి గట్టున కాకమ్మ వద్దకు ఇట్టే చేరుకొని ఒక్క మాట వెనక్కి తిరిగింది. పీత కోతల కోసావు, ఏమాత్రం నడిచావు, అంగుళమా 2 అంగుళాలా అని హేళన చేస్తూ పీత ఎంత దూరంలో ఉన్నది అని చూడబోయింది. నక్క వెనక్కి తిరిగింది. దాని తోక కాకమ్మ ముందుకు రావటంతోనే పీత పట్టు వదిలి కాకమ్మ కాళ్ళ వద్ద నిలిచి, నక్కబావా ఇంకా వెనక దృష్టిలోనే ఉన్నావేమిటి, నీకన్నా ముందే ఇక్కడ చేరుకొని నీకోసం కనిపెట్టు కూర్చున్నాను అంది. నక్క ఆశ్చర్యంతో కాకమ్మ వైపు తిరిగేసరికి పీత ప్రత్యక్షమైపోయింది. చేసేది లేక నక్క, పీత బావా నువ్వే గెలిచావు అంది. పీత, అలాగ మర్యాదగా పిలవటం నేర్చుకో, నా అంత తెలివైన వాళ్ళు లేరు అన్న అహంకారం ఎవ్వలకి పనికిరాదు సుమా, ఇప్పుడైనా తెలుసుకో అంది. నక్క నోరెత్తకుండా తోక వాల్చుకొని అక్కడి నుంచి మెల్లగా జారింది. కాకమ్మ జరిగిందంతా పీత వల్ల తెలుసుకొని, తమ్ముడు ఒక మాటు ఈ నక్క నా సంగీతం వినటానికని వచ్చినట్టే వచ్చి నన్ను మోసం చేసి నా నోట్లోంచి పడిపోయిన మాంసం ముక్క ఎత్తుకు పారిపోయింది. నువ్వు చెప్పినట్టుగా తాడిని తన్నినవాడొకడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు. మంచిది, బాగా బుద్ధి చెప్పావు దీనికి అంటూ తన దారిన తను కూడా పోయింది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.